నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నటించిన లేటెస్ట్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య, జైలు అవకుశం వంటి సినిమాలను తెరకెక్కించిన బాబీ కొల్లా డాకు మహారాజ్కు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భావంత్ కేసరి తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. యాన్యుయల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక దబిడి దిబిడి అంటూ ఐటమ్ సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా పర్ఫార్మెన్స్ చేసింది. ఇక జనవరి 10న గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జరగ్గా సినిమా రిలీజ్ ట్రైలర్ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీంతో డాకు మహారాజ్పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతూ ఉంది. సౌత్ ఫిలిం క్రిటిక్ అండ్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్గా చెప్పుకుంటూ కాంట్రవర్షియల్ ట్వీట్ చేసే ఉమైర్ సంధు కూడా డాకు మహారాజ్ మూవీపై రివ్యూ ఇచ్చేశాడు. అయితే ఓవర్సీస్లో డాకు మహారాజ్ సెన్సార్ స్క్రీనింగ్ జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. అక్కడే వీక్షించిన ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే సినిమా రిలీజ్కు మరికొన్ని గంటల సమయం ఉండగా డాకు మహారాజ్ రివ్యూ ఆసక్తికరంగా మారింది. డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్టైనర్ నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. ఊర్వశి రౌటేలా సెక్స్ ఐటమ్ సాంగ్, సిటీ మార్ డైలాగ్స్, క్లైమాక్స్, యాక్షన్ సీన్స్, రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ ఈ పండగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్ అని రాసుకొచ్చిన ఉమేర్ సంధు 3 స్టార్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, అసలే ఇంతవరకు సినిమా సౌండ్ మిక్స్లే అవ్వలేదు అంటూ ఉమేర్ సంధుపై కౌంటర్స్ కూడా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది అని